నువ్వు మంచి చేసినావు బరాబర్ మంచి చేసినావు. అది పెద్దోడు కానీ చిన్నోడు కానీ. దాదాగిరి అన్ని బంద్ చేసుకో అన్న ప్లీజ్ అన్న. కుటుంబానికి చాలా దెబ్బతీస్తుంది. మన పిల్లలు దారి తీసేది నీ సైడ్ నుంచి జనాలు. ఆడపిల్లలు ఎవరైనా ఏమని అంటే అట్లా కోపం వస్తుంది అని అంటూ అదొకటి గుడ్ హ్యాబిట్. తాగుడు పని కాదు. తాగుతావా మందవుదాం కౌశిక్ మందవుదాం. కాటేరమ్మ కొడుకు మెంటల్ నా కొడుకు రెండు అవసరం లేని చోట్ల జోకులు వేస్తారు. అబ్బా ఏం ఫీల్ ఉండదు. నేనైతే లైఫ్ నేర్పిస్తున్నా. నీ పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటున్నా. మార్చుకో, ఎందుకంటే ఎవరు మనోళ్ళు కాదు. నువ్వు ఎక్కువ బయటల కోసమే పోతావు, బయటల కోసమే ఆడ ఈడ పోయి నిందలు పడతావు. మంచిగా రెస్పెక్ట్ ఇస్తావు, వంతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతావు. పబ్లిక్ లో కొడితే పబ్లిక్ బి పిచ్చోలు అయిపోవాలి మనకి. వ్యూవర్షిప్ వచ్చారు. అట్లా రావాలంటే నీ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఓడి ఏమి ఇయ్యడు, మనం మనమే లేపుకోవాలని నేను చెప్పింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ రవి అన్న. ఏదంటే అదే ఇక నేను రవ్వ అనుకుంటా, కొంతమంది అన్న అంటారు. నా ఛానల్ పేరు అదే టైం పాస్ రవి. సో అందరికన్నా ముందు అజిత్ మామతోనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మనం వచ్చి ఛానల్లో అంటే ఈ టీంకి వచ్చి 100 days అయిపోయింది, దాటిపోయింది. అదే 100 days అయితే దాటిపోయింది. 108 days సంథింగ్ ఏదో అవుతుంది. సో ఇన్ని రోజులు మీతో చేసిన జర్నీలా మీరు నా గురించి ఏమన్నా 4 మాటలు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? 4 లేదు, ఇంకా 2 చెప్పాలి. ఎంత చెప్పాను, ఎంత చెప్పారా చెప్పిగా నువ్వు చెప్పాలి. సో ఈ మనిషి ఇట్లా నా టైప్ అంటే ఇట్లా ఏదైనా ఓపెన్ హార్ట్, అది ఉన్నది ఉన్నట్టయినా ఏది కల్మషాలు లేకుండా మనసులో పెట్టుకోవడం, ఒక చోట దాపెట్టడం, వాడి కోసం అవసరం ఉందని చెప్పి వాడి దగ్గర ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని అటు లోపల పెట్టుకోవడం, వీడి దగ్గర పాజిటివ్ అట్లా ఏం లేదు. కల్మషాలు లేకుండా వాడు తప్పు చేసినాడు, నువ్వు తప్పు చేసినావు బరాబర్, నువ్వు మంచి చేసినావు బరాబర్ మంచి చేసినావు. అది పెద్దోడు కానీ చిన్నోడు కానీ. ఆ విషయంలో నాకు బాగా నచ్చుతుంది. కానీ ఈ మనిషి తప్పు చేసినప్పుడు మనం ఏదైనా ఆర్గ్యూ చేసి అన్న సో అండ్ సో నువ్వు ఇట్లా నీ సైడ్ నుంచి ఇది ఒక మిస్టేక్ ఏంది ఏంటంటే అసలు ఒప్పుకోడు. నా సైడ్ నుంచి అదొకటి నువ్వు కొంచెం క్లారిఫికేషన్ చేసుకుంటే బెటర్. అంటే బెటర్ చేసుకోకపోయినా పర్లేదు. నేను చదివిన దాంట్లో అంటే నేను చూసిన దాంట్లో నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఓకే, థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ ఇంకోటి దగ్గర పోదాం. వంశీ ఎటర్ వంశీలో ఒప్పులే. సో వంశీ మనం టీంలో జాయిన్ అయ్యి 100 days అంటే నేను జాయిన్ అయ్యి 100+ days అయితే అయినాయి. సో నేను ఇన్ని రోజులు ఉన్న ఈ జర్నీలా అంటే మీతోనున్న ఇన్ని రోజులల్లా నా గురించి అంటే మంచి ఏదైనా మార్చుకోవాల్సింది నా లోపల మంచి అయినా చెడు అయినా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తాను? బాగా గుర్తుపెట్టుకో, అరుణాచలం చేసిన పనులు టార్చర్ పెట్టాడు. ఆ ఊరికి బెంచ్ కాడ చేస్తాడు. గుర్తు రే ప్లీజ్ రే. 100 days నాకు తెలిసిన మొత్తం మీద 10 రోజులు వచ్చి ఉంటాడు. నార్మల్గా 10 రోజులు వచ్చి ఉంటే 10 రోజుల్లో 9 వీడియోలు కొట్టుంటావు. 10 రోజులు అది కూడా మరి అప్పుడప్పుడు అప్లోడ్ అంటే పాపం ఎప్పుడు వస్తావు ఎప్పుడు పోతావు తెలియదు. నువ్వు వచ్చే 10 నిమిషాల ముందు సౌండ్ వచ్చింది, ఆడ మూల డుగ్గు సౌండ్ వచ్చింది. వచ్చిండ్రా వీడియో కట్టడం మొత్తం పై నుంచి కింద స్ట్రిక్ట్ అయిపోతారు. అర్రే వచ్చిండ్రా, ఎందుకంటే నువ్వు ఉన్నావని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో మరి నెలకోసారి స్పాడ్ వచ్చినట్టు వస్తావు, వచ్చి చూసుకొని మొత్తం ఏదో క్వశ్చన్ అడుగుతావు. నాకు దిక్కు నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఒక క్వశ్చన్ కంటెంట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ప్లీజ్ అన్న ఒకసారి నువ్వు ఇంటర్వ్యూ కొట్టి ఏదో ఒక రోజు ఇంకో బయట దాదాగిరి అన్ని బంద్ చేసుకో అన్న ప్లీజ్ అన్న. పాజిటివ్ నిజం అన్న, ఎందుకంటే నేను అవన్నీ బంద్ చేసి యూట్యూబ్కి వచ్చినారా, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి అవద్దు మనకి అని ట్రాక్ చేంజ్ చేసినారా? ఎట్లా తెలుసా, నాకు రౌడీజం అంటే ఎందుకు భయం చెప్పను అన్న. ఈ రోజు మనం ఒక నెల్లి కొడతాం, మన కుటుంబానికి చాలా దెబ్బతీస్తుంది.
నాకు తెలుసురా అందుకోసమే గైస్ సీరియస్ చేసే ఫీల్ ఎంత పెద్ద సెంటిమెంట్ మన కుటుంబానికి దారి తీస్తుంది, మన పిల్లలు దారి తీస్తుంది. నీ సైనిక జనాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవునన్నా, మంచిగా చేసుకుంటున్నావు. మంచిగా మన మోక్షి తండ్రి కూడా వచ్చేసింది. ఇంకా వాడిని ఇంకొక పెద్ద నువ్వు చేయలేకపోయినా కానీ వాడిని నువ్వు ఎలా చూడాలనుకున్నా అట్లా వాడిని ఆ స్టేజ్లో పెడితే చాలు. ఆల్రెడీ స్టార్ట్ చేసినావు. మోక్షిత్ కూడా పెద్ద వెళ్ళిపోవడం మంచిగా పొజిషన్లో నువ్వే ఖచ్చితంగా పెడతావు. ఎందుకంటే మనది ఏంటంటే ఈ జనరేషన్లో మనం చేయలేకపోయినా మన కొడుకులతోటి, మన తమ్ములతోటి, మన రిలేషన్తో చూడాలనుకున్నాం. సో ఖచ్చితంగా నువ్వు ఏదైనా చేయాలనుకున్నది అది మోక్షిత్ గారిలో నువ్వు చేస్తావని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇక చిన్న బయట ఏమన్నా గొడవలు అట్లాంటివి ఉంటే మానేసుకుంటే బెటర్. మానేస్తా కాబట్టి ఇంకేం మానేయాలి, అది ఒక్కడ ఇంకేం లేదు నాకు. అంతే. వంశీది కూడా అయిపోయింది. నేను వచ్చి టీంలోకి 100 days ప్లస్ అంటే ఒక 108 days ఏమో అవుతుంది. ఇన్ని రోజులు మీతో ఉన్న ఈ జర్నీలా నా గురించి ఏమైనా మంచి చెడు మార్పులు చేర్పులు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? మార్పులు అంటే సేమ్ వీడియోలో అదే, అంటే మీ వీడియోలో కూడా నేను ఉండాలి. నీ వీడియో ఒకటే ఉందంటే ఆ నుండి వస్తావు, కొత్తూరు నుండి వచ్చి వీడియో కొట్టుకుంటావు. ఏ టైం అయినా సరే వీడియో కొట్టుకుంటావు, ఎవరున్నా లేకున్నా. కొట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కూడా కనిపించవు, వెళ్ళిపోతావు ఇంటికి. అవి ఒకటి చేంజ్ చేసుకో. మంచి అంటే ఇంకా అన్నీ మంచిగా ఉన్నాయి. సేమ్ మాకు ఎప్పుడు చెప్తావు, మా ఇంట్లో మేమిద్దరం ఉంటాం ఆడపిల్లలం. ఆడపిల్లలు ఎవరైనా ఏమని అంటే అట్లా కోపం వస్తుంది అని అంటావు. అదొకటి గుడ్ హ్యాబిట్. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతావు, అనేస్తావు. తర్వాత మళ్ళీ మనం అని చెప్పి కలుపుకొని వెళ్ళిపోతావు. అవి మంచి హ్యాబిట్స్ ని దానిలో. అంతేనా? అంతే. ఇంకేం లేదుగా? ఇంకేమైనా ఉన్నాయండి దానిలో చెడు హ్యాబిట్స్? ఇంకేం లేవుగా, మార్పులు చేర్పులు ఏం లేవు. అంతే. అంతే. చెప్పు. ఏంది నాలో? నువ్వు అడగాలిగా. నీలో అంటే నా మంచి చెల్లి చిట్టి, జున్ను, ఇంకా 9 ముగ్గురు, అవతల మోని, వీళ్ళైతే 4 మన చెల్లెలు. వీళ్ళకి ఏం ఆపద వచ్చినా ఏమొచ్చినా ఎవడనేమన్నా నేను మాత్రం 100% రియాక్ట్ అయితే. ఎందుకంటే ఆడపిల్లలు అంటే ఇష్టం. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లలందరూ మేము మంచిగా చూసుకుంటాం. నెక్స్ట్ చిల్. సో నేనైతే టీంలోకి వచ్చి 100 రోజులు ప్లస్ అయితే అయ్యిందిగా. నాకు తెలిసి ఎక్కువ ఈ మొత్తం టీంలో ఎక్కువ రోజులు నాతో జర్నీ ఎక్కువ ఉందంటే చిల్గాడు, అజిత్ మామ, సోనుగాడు ఉంటాడు. ఇంకా వేరే వాళ్ళు అందరూ ఎవరు ఉంటారు, మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి నాలో అంటే నేను ఇన్ని రోజులు మీతో అయినా ఈ జర్నీలా నా గురించి మంచి చెడు ఏమైనా మార్పులు చేర్పులు చెప్పాలంటే ఏం చెప్తాను? ఏం మార్పులు లేవు. ఎందుకంటే కొంతమంది అందరు అంటారుగా ఇట్లా నువ్వు ఇది మార్చుకో అది మార్చుకో, నీ లోపల ఇది మంచిది చెడ్డ ఇట్లా. తాగుడు పని కాదు. తాగుతావా? మందవుదాం. కౌశిక్ మందవుదాం. తాగుతారా? జనరల్ గా మంచిది చెప్పరా, తాగుడు గురించి చెప్తావు. తాగుడు బంద్ చేయాలి, అదొక్కటి బంద్ చేస్తే చాలు. ఇంకా లైఫ్ మంచిగా ఉంటుంది. ఇంకా నా గురించి అమ్మని చెప్పాలంటే ఏం చెప్తావు? మెంటల్ వాడు గాయస్. కాటేరమ్మ కొడుకు మెంటల్ నా కొడుకు 2 పెగ్గలు పడితే చాలు. మందాతనే నారా మెంటల్, మందాకపోయినా ఇట్లా చిన్న మంచి ఏదైనా మాత్రం ఆడి లేదు. అందరికి ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటాడు. సో మందు ఒకటి బంద్ చేయాలి అన్న. సో టీంకి వచ్చి నేనైతే 100 days ప్లస్ అయితే అయ్యింది. కాబట్టి ఇన్ని రోజులు నేను మీతో ఉన్న ఈ నా జర్నీలా నా గురించి మంచి చెడు మార్పులు చేర్పులు ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? మార్పు అయితే ఏం లేదు, కానీ ఏదున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదున్నా కూడా మన అనుకొని చెప్తారు. అది బాగా నచ్చుతుంది అన్న. అంటే పెద్ద చిన్న అని లేకుండా ఎవరికైనా కూడా ఒకటే మాట మీదనే ఉండి ఒకటే చెప్తారు. అంటే డిఫరెన్సెస్ ఏం లేకుండా ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్తారు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏమి అంటే జోకులు వేస్తారు చూడు, అవసరం లేని చోట్ల జోకులు వేస్తారు చూడు. అబ్బా ఏం ఫీల్ ఉండదు ఇంత నాన్న అనిపిస్తుంది. మళ్ళీ అదొక్కటే అనిపిస్తుంది. అని ఇమాజిన్ ఇంకా మిగతా అంతా ఆల్ ఓకే అన్న. ఏం మార్చుకునేది ఏం లేదు, అంతా ఓకే, పర్ఫెక్ట్. చెప్పండి అన్నగారు. అయితే సో నేను 100+ days అయితే నేను టీంలోకి వచ్చి 100+ days అవుతుంది. ఇన్ని రోజులు మన ఈ జర్నీలో నువ్వు నాకేమన్నా నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే మంచి చెడు మార్పులు చేర్పులు ఏం చెప్తావు? యాక్చువల్గా మా టీంలో ఎవడైనా సరే జోక్ చేసినా కొంచెమైనా సీరియస్ అవుతాడేమో, కానీ నేనేం మాట్లాడినా ఏం కాదా నువ్వు కాబట్టిరా నాగా, లేకపోతే వేరేవాడు అవుతుంటే చూపిస్తుండే అది అని అంటాడు. సో మనం ఏం చేసినా జస్ట్ ఫన్ కింద తీసుకుంటాడు. ఇంత అంటే నా మీద నేను ఇంకా ఆయన పుట్టి ఏమంటారు, ఆయన పెళ్ళైనప్పుడు కూడా నేను పుట్టినాను లేదా అంత పెద్ద ఆయన. సో
సో అంత పెద్ద అనమాట మా మీద. మాకు మస్తు రెస్పెక్ట్ అన్న అంటే ఇష్టం కూడా అట్లనే. సో అంత మంచి అంత ఏజ్లో ఉన్నా కూడా మేము ఒక చిన్న జోక్ చేసినా కూడా తీసుకుంటాడు, ఏం బాధపడ్డు. నీలో మంచి క్వాలిటీ. కానీ అప్పుడప్పుడు అంటూ అరే బాబు అరే నేను అనుకుంటే అదొకటి మార్చుకుంటే మంచిగా ఉంటుంది. మార్చుకుంటే కాదు, ఆ భయం వీళ్ళకి ఉండాలి. ఎందుకంటే లేదనుకో చదువు తీసుకుంటారు సంఖ్యను ఎక్కుతారని నా విషయంలోనే కాదు ఎవరి విషయంలో చదువు ఎందుకు ఎక్కుతాం సంఖ్య ఎందుకు ఎక్కుతాం అని పక్కనే ఎప్పుడు ఉంటామంట. నేనేమంటా అంటే ఎవరి విషయంలో అయినా సరే మనం చూసి మాట్లాడే జాగ్రత్త ఉంటే బాగుంటది. అంటే ఈయన బాధ ఏంటంటే ఈయనతో మంచిగా ఉన్నాం అనుకో, బయట ఎక్కడికైనా బయటకు పోయినా కూడా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామని ఇప్పటి నుంచే మమ్మల్ని కొంచెం నేర్పిస్తున్నాను. ఆల్మోస్ట్ మన పిల్లలందరూ అట్లే ఉంటారు, బయట వాళ్ళకి తెలుసు. నా వెంబడి తిరిగే నా తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసు బయట ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏం కథ అన్ని తెలుసు. మీరు కూడా అట్లే ఉండాలి. భయపడతామో భయపడమో టీచర్ వాళ్ళది ఎట్లుంటది అంటే స్కూల్ కి వచ్చిరా పిల్లలకి చదువు మాత్రమే చెప్పాలి, కొంచెం ఎట్లుండాలి లైఫ్ నేర్పిస్తున్నా ఎట్లా ఉండాలి. బయట మనం చూస్తాం చేస్తాం కాబట్టి చెప్తా. నువ్వు చాలా థ్యాంక్స్ అన్న, మాకు అంత పెద్దోళ్ళతో ఎట్లా ఉండాలి నేర్పిస్తున్నావు. నిజమే, జోక్ కాదు, ఇది సీరియస్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. 100 రోజులు అవుతుంది. సో శ్రీ నేను టీంకి వచ్చి అయితే 100+ డేస్ అయితే అవుతుంది. అయితే ఇన్ని రోజులు అంటే బయట మన ఫ్రెండ్షిప్ అదంతా వేరు, అన్న తమ్ముళ్ళు అది వేరు. టీంకి వచ్చినప్పటి నుంచి ఈ టీంలో నా జర్నీ ఎట్లుంది, నా గురించి ఏమన్నా 4 మాటలు చెప్పాలనుకుంటే మంచి కానీ చెడు కానీ మార్పులు కానీ చేర్పులు కానీ ఏం చెప్తావు? ఓన్లీ టీం గురించి మాత్రమే ప్రొఫెషనల్గా చెప్పాలంటే నీ గురించి నేను రెగ్యులర్ ఎవ్రీడే వచ్చి వీడియోస్ చేసుకొని మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అండ్ వచ్చిన అమౌంట్తో నీ పెళ్ళైంది కాబట్టి మా అందరికీ పెద్ద కాబట్టి వదిన పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటున్నా. అంతే. ఇక చెడుది చెప్పంటే చెడుది ఏం లేదు, కాకపోతే ఒక్కొక్కసారి అందరి మీద ఫైర్ అవుతావు కదా. సో నీ పాత అన్నీ మనకి ఎంత సరికి వచ్చినా ఏమున్నా కూడా అవన్నీ మనం బయట వరకే చూపిస్తాం. మన ఫ్యామిలీ ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటాం కదా. సో అలానే సో మనం ఎంత తోపులమైనా కూడా మన ఫ్యామిలీకి కాదు. సో మన ఎస్ఆర్ టీం కూడా ఒక ఫ్యామిలీ కాబట్టి సో మన రుబాబ్ గిరి ఎంత ఏం చేసినా కూడా అది బయట చూపించాలి. కానీ ఇది ఎస్ఆర్ టీం మనకి ఇల్లు కాబట్టి ఆ రుబాబ్ గిరి చూపించకుండా రుబాబ్ గిరి అయితే ఏం చూపాను. కోపం వస్తుంది ఒక్కొక్కసారి, అదే మార్చుకోవాలని చెప్పి. ఎందుకంటే ఫ్యామిలీ కదా ఇది. ఇప్పుడు ఒక మాట అంటావు, ఇప్పుడు నాలంటే నేను రైట్ చేసుకుంటా, పెద్ద పట్టించుకోండి. నేను ఎందుకంటే సెకండ్ స్టాప్ నేనే మాట్లాడతాను అన్న కూడా. ఇప్పుడు నిజంగా వంశాన్ని తిట్టినా కూడా పోయి ఏమంటే పోయి మాట్లాడతాను. అందుకు నాకు గుణం అలాంటిది. కానీ తీసుకుంటే ఇప్పుడు అట్లే ఉండాలి. సో అవతల అట్లా ఇంకో తీసుకొని వేస్ట్ కదా. సో అంతే ఇంకేం లేదు. అంతే మార్పులు చేర్పులు. సరే జిన్సీ నేను 100 days ప్లస్ అవుతుంది టీంకి వచ్చి. సో ఇన్ని రోజులు 108 days 9 days 10 days అవుతుంది. సో ఇన్ని రోజులు ఈ జర్నీలా నా గురించి ఏమన్నా 4 మాటలు మంచి కానీ చెడు కానీ ఇంకేమంటారు మార్పులు చేర్పులు ఏమైనా చెప్పేసి. సో ఫస్ట్ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఒక కన్వర్జేషన్ వినకుండానే నువ్వు అందరినీ తిట్టేస్తావు. అరే మనోళ్ళు అని తిడతావు, కానీ ఆ సందర్భంలో అది కరెక్ట్ కాదేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. అదొకటి మార్చుకో, ఎందుకంటే ఎవరు మనోళ్ళు కాదు. అందరూ అంతే ఆర్టిఫిషియల్ అంతే. అదొకటి మార్చుకో, ఎందుకంటే నీకు ఎవరేం చేసేటోళ్ళు లేరు కాబట్టి అది మార్చుకో. మంచి అంటే ఏం లేదన్న, అందరితో బాగుంటావు, అందరు మన అనుకుంటావు, అంతే, ఇంకేం లేదు. కానీ ఇది ఒకటైతే మార్చుకో, ఎవరైతే మన వాళ్ళు కాదు అంత తొందరగా రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే నీ విషయం వస్తే నువ్వు రియాక్ట్ అవ్వకు, కానీ నీ విషయం కాకపోయినా సరే మనోళ్ళు ఉన్నారు కదా అని నువ్వు రియాక్ట్ అవుతావు, కానీ కాకు. ఎందుకంటే నువ్వు ఎవరికైతావో ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నావో రేపటి రోజు నీకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు నిల్చోరు. సో అలాంటప్పుడు నువ్వెందుకు నిల్చోవడము అని. చిన్నప్పటి నుంచి డాడీ ఇదే చెప్తాడు అనమాట. డాడీ కానీ అన్న కానీ ఇంట్లో నా ఫ్యామిలీ ఎవరైనా నువ్వు ఎక్కువ బయటల కోసమే పోతావు, బయటల కోసమే ఆడ ఈడ పోయి నిందలు పడతావు. అంటే ఎవరి కోసం ఏదో చేయాలని పోతావు కానీ అది వర్తబుల్ కాదు అని ఇంట్లో కూడా అంటారు. సో చెల్లి కూడా అదే చెప్తుంది. సో మీ అందరు చెప్పిన మాటలు నేను మంచిగా తీసుకుంటా, మారడానికి ట్రై చేస్తా, మాక్సిమం మారుతా. ఎవరికో ఒక్కరి కోసం పోవాల్సి వస్తుంది ఎంత ఏమన్నా, కానీ అందరి కోసం అయితే తగ్గిస్తాం మాక్సిమం. మంచిదే, చాలా మంచిది. కాకపోతే అవతల సందర్భం బట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతోని నువ్వు ఎంత ఫైట్ చేసినా, వాళ్ళ కోసం నువ్వు ఎంత ఫైట్ చేసినా ఓకే, కానీ నీకు అసలు రెస్పెక్టే ఇవ్వని మనుషుల దగ్గరికి పోయి కూడా నువ్వు వాళ్ళ కోసం ఫైట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. అక్కడ నువ్వు
తక్కువ అయిపోతావు. అట్లా నువ్వెందుకు తక్కువ అవ్వడము అని అంటున్నా అంతే. గుడ్ రా, వెరీ గుడ్, మస్తు చెప్పింది ఇదే అందరికన్నా. సో స్కై మనం టీంలోకి వచ్చి అయితే, అంటే నేను టీంలోకి వచ్చి అయితే 100 రోజులు దాటి అయితే పోయింది. ఇన్ని రోజులు ఈ జర్నీలా నా గురించి ఏమన్నా 4 మాటలు చెప్పాలనుకుంటే, మంచిగా అని చెడు కానీ మార్పులు చేర్పులు ఏం చెప్పు? కోపం వస్తే ఫస్ట్ చంపబడి తింటారు, తర్వాత మాట్లాడతారు. ఇంకొకటి మనసులో ఒకటి బయటకు అయితే ఉండవు. ఏమన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం మీద అన్నేస్తావు. మంచి సర్కిల్ ఉంది బయట, మంచిగా రెస్పెక్ట్ ఇస్తావు. వంతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతావు. అంతేనా నేను చూసిన. ఇంకా మార్పులు చేర్పులు ఏమన్నా? మార్పులు చేర్పులు అంటే కోపం ఒకటి తగ్గించుకో ఫస్ట్ చాలు, ఇదే తర్వాత తగ్గించుకో. సో సోను టీంకి వచ్చి 100+ డేస్ అయితే అవుతుంది మన టీంకి వచ్చి. ఇన్ని రోజులు ఈ మన జర్నీలా టీంకి వచ్చిన తర్వాత నుంచి నువ్వు నా గురించి ఏమన్నా 4 మాటలు చెప్పాలంటే, మంచి అని చెడు కానీ మార్పులు చేర్పులు ఏం చెప్తావు? నార్మల్గా నేను ఏం చెప్పాలనుకుంటా అంటే, రవణ్ అయితే ఒక కిందకైతే జర పెద్ద మనిషిలో జర అందరితో ఎట్లుండాలి ఏందని చెప్పి అందరికి చెప్తాను. నార్మల్గా ఒకరి దగ్గర ఎట్లుండాలి ఏందని చెప్పి టీం వర్క్ అయితే అందరితో మంచిగా ఉంటాడు, బయట అంతా ఎట్లుండాలి అని చెప్పి నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన మ్యారేజ్ అయిపోయింది, ఆయనకు కూడా అన్నీ మనకంటే ముందు అన్నీ ఈజోగా వచ్చినాయినా, మనం తక్కువ అయినా ముంగడు ఎప్పటికైనా పెద్దవాడు చెప్తున్నాం కాబట్టి మంచిగా వెళ్ళాలని చెప్పి అనుకుంటాం మంచితరంగా. నేనైతే అది అనుకుంటా. ఇంకోటి ఏంటంటే జర ఇంకేం చెప్పాలా, మార్పులు చేర్పులు మంచి చెడు మార్పులు ఏం లేదన్న, జర ఇంకా మంచి వీడియోలు కొట్టాలి, డైలీ వీడియోలు కొట్టాలి మంచిగా. ఇవన్నీ చిన్న చిన్న వీడియోలు వద్దన్నా మనకి, నిజంగా చెప్తున్నా. చిన్న చిన్న వీడియోలు అయిపోతున్నాయి, గట్టి వీడియోలు కొట్టాలా. పబ్లిక్ లో కొడితే పబ్లిక్ పిక్చర్ అయిపోవాలి మనకి. ఊకే మన టీంతోనే కొడుతున్నాం కాబట్టి పబ్లిక్ లో కూడా కొట్టడానికి ట్రై చేయ వీడియోలు. అందరం కొడదాం పబ్లిక్ లోకి అందరం తీసుకొని పోదాం. చెప్పన్నా. సో రిషి టీంకి వచ్చి అయితే 100+ డేస్ అయితే అయిపోయింది. నీకు బయట తెలిసింది వదిలేసాయి. నార్మల్ గా మనం ఈ టీం వర్క్ ఈడున్న ఈ 100 డేస్ జర్నీలా నా గురించి ఏమైనా మంచి చెడు లేదంటే మార్పులు చేర్పులు. 100 డేస్ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నా, ఎందుకంటే ఆయన 50 డేస్ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడప్పుడు నైట్ టైంలో వస్తాడు, పొద్దున్న టైంలో వెళ్ళిపోతాడు, పొద్దున్న టైంలో వస్తాడు, నైట్ టైంలో వెళ్ళిపోతాడు. సో అండ్ మోర్ ఓవర్ అండ్ నీకు ఇప్పుడిప్పుడే టేస్ట్ తెలుస్తుంది కదా వ్యూవర్షిప్, కొంచెం ఆ టేస్ట్ ఎట్లా అయిపోవాలంటే నీకున్న డెడికేషన్ కి నువ్వు ఎంత డెడికేషన్ పెట్టాలంటే, ఇప్పుడు ఈ రోజు 50,000 పోయింది వీడియో, నెక్స్ట్ డే 55,000 పోయినా చాలు రాబోయే అనుకోవాలి. ఆ 55,000 కాస్త నెక్స్ట్ వీక్ కి 60,000 పోయినా అట్లా 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 ఇంకా పెద్ద వ్యూవర్షిప్ వచ్చారు. అట్లా రావాలంటే నీ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. సో అవన్నీ ఖచ్చితంగా ఉంటేనే ఏదైనా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మనల్ని చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మనసులో ఒకటి బయట ఒకటి లేకోకుండా ఫ్రీగా నవ్వుతూ వాళ్ళతోని వీడియోలు చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ప్రేమ మనకు తెలిసి ఇంకెవ్వరు అంత సపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. చేస్తాం అది వీడియోల పరంగా. క్యారెక్టర్ పరంగా మాట్లాడాలంటే, క్యారెక్టర్ పరంగా మంచి వ్యక్తి అండ్ మంచిగా నవ్విస్తాడు అందరినీ. ఆఫ్ కెమెరాలో ఇంకా నవ్విస్తాడు. ఆ నవ్వించే వీడియో ఈ రోజు నా ఛానల్లో వస్తుంది, వేస్తా వీడియో అందరికి. ఇంకా అదనమాట, మంచి చెడు మార్పులు గీర్పులు అంతా ఇంతే కదా ఇక. సో టీమ్ లీడర్, వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ లీడర్, ఆయన మాటలలో కూడా మనం తెలుసుకున్నాం. అయితే మనం టీంకి వచ్చి 100 డేస్ అయిపోయింది కదా, అంటే నేను వచ్చి 100 డేస్ అయిపోయింది. సో ఈ 100 days లా నా గురించి ఏమైనా చెప్పాలంటే నీ మాటల్లో ఏం చెప్తావు? మంచిగా చెడుగానే ఏమైనా మార్పులు చేర్పులు అట్లా? ఏం లేదన్న, వీడియోలు చేసుకో. లైక్ అంటే వీడియోలు చేయడానికి చాలా ఇబ్బంది పడతావు, కష్టపడతావు. పాప మీకు అదే అబ్బోది ఎండ్ ఆఫ్ ది డే దాన్ని ఏమని లేవు. ఇంకా కాకపోతే నిజంగా నేను చెప్తున్నా కదా, కొన్ని నిజంగా చెప్పాలంటే ఆయన తీసుకురా ముక్తి కానీ అంత ఒట్టిపి మంచిగా పోతాయి. ఇది ఒకటే చెప్తా, అంటే చేంజ్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఎవరితో పెట్టుకుంటే అయ్యే పని కాదన్న. ఎవడు ఏమి ఇయ్యడు, మనం మనమే లేపుకోవాలని నేను చెప్పింది. అదే ప్రశాంతంగా చేసుకో. వాడిని తీసుకొని వచ్చి మమ్మల్ని ఒకసారి పెట్టుకో. నేను, నాగాడు, సోను, మేము ఉన్న వాళ్ళ వరకు బాయ్స్ కంటెంట్ ఇస్తాం. మంచిగా చేసుకో, మంచిగా పని చేయొచ్చు అంత పూర్వంతో. ఇది ఒకటే చెప్తానండి. అండ్ బాగా కష్టపడాలి చాలు. ఫాస్ట్గా 100కి కొట్టేసి నువ్వు కూడా సెటిల్ లైఫ్.